శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను. కొంచెం లెంతీ ఉంటుంది వీడియో, చూడండి క్లియర్ గా చెప్తున్నాను. మనకి ప్లీట్స్ అంతా అయిపోయింది, ఇప్పుడు ఐరనింగ్ ప్లీట్స్ అంతా అయిపోయింది. ఫోల్డింగ్ ఎలా చేయాలో అప్పటి చూపిస్తున్నాను. సో షోల్డర్ పిన్ దగ్గర పెట్టాం కదా, అది రివర్స్ లో మన షోల్డర్ పైన రైట్ సైడ్ అయితే వేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ కూడా వేసుకోవచ్చు. శారీని అయితే రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకున్నప్పుడు మనం పాలు అయితే కుడతాం కదా శారీకి, ఆ పాలు అనేది రైట్ సైడ్ హ్యాండ్ కి రావాలి. రైట్ హ్యాండ్ దగ్గర, లెఫ్ట్ హ్యాండ్ దగ్గర వచ్చి మనం చెక్కు కొంగు దగ్గర పిన్స్ పెట్టాం కదా, అదైతే లెఫ్ట్ హ్యాండ్ దగ్గర రావాలి. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా అలా ముందుకు వేసుకోవాలి. ఎక్కడైతే అక్కడ ప్లీట్స్ అనేది కనిపిస్తుందో, మనకి టచ్ తెలుస్తుందో అక్కడ వరకు అయితే వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఎంత డిస్టెన్స్ వేసుకోవాలి అంటే, క్లాత్ మన కవర్ లెంత్ ఎంత ఉందో అంత. నేనైతే ఒక జానా ఒక 5 ఫింగర్స్ అయితే అప్రాక్స్ గా అలా తీసుకుంటాను, నా కవర్ సైజుని బట్టి. సో అంత తీసుకుంటాము. సో కరెక్ట్ గా అక్కడ మళ్ళీ మనం ఎంతైతే తీసుకొని శారీని ఫోల్డ్ చేసామో పైన, అంతే మనకు చెస్ట్ ప్లీట్స్ వచ్చేంత లెంత్ మెజర్మెంట్స్ తీసుకొని ముందుకు వేసుకోవాలి. అట్లే జరుపుకోవాలి కొంచెం. రిమైనింగ్ క్లాత్ అంతా కూడా 2 ఫోల్డ్ గా కానీ సింగిల్ ఫోల్డ్ గా కానీ అలా వేసేసుకోవాలి. అలా వేసుకున్న దాన్ని నీట్ గా వన్ సైడ్ 2 వస్తుంది, వన్ సైడ్ ఏమో 1 వస్తుంది ఫోల్డింగ్. ఇప్పుడైతే నేను లెఫ్ట్ సైడ్ ఒక ఫోల్డింగ్ అయితే చేశాను. సో రైట్ సైడ్ కూడా రైట్ సైడ్ 2 వస్తుంది అనమాట. ఇక్కడ 2 తీసుకొని వచ్చి వేస్తాను. మనకు అర్థమైపోద్ది ఎటు పక్క పెడుతున్నామో దాన్ని బట్టి క్లాత్ లెఫ్ట్ రైట్ ఎక్కువ వచ్చింది అనేసి. ఇప్పుడు లెఫ్ట్ రైట్ వేసేసిన తర్వాత రిమైనింగ్ అలాగే ముందుకి ఫోల్డ్ చేస్తాము, టర్న్ చేస్తాము. అలా చేసినప్పుడు రిమైనింగ్ ఫ్యాబ్రిక్ పళ్ళు అనేది చాలా పొడవుగా ఉంటుంది కదా, అలా పొడవుగా ఉన్నప్పుడు దాన్ని కొంచెం సైజుని బట్టి, ఆ బాక్స్ ఫోల్డింగ్ సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి కింద మనకి స్పేస్ ఉంటుంది. ఫోల్డ్ చేసినప్పుడు గ్యాప్ వస్తుంది మధ్యలో, ఆ గ్యాప్ లో దాన్ని పెట్టేస్తాం అంతే అన్నమాట. అంతే, బాక్స్ ఫోల్డింగ్ ఈజీగా అయిపోయింది. సో మీలో ఎవరికన్నా మణికొండలో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న, మా లొకేషన్ కి దగ్గరగా ఉన్నట్టయితే మీరు మా లొకేషన్ తెచ్చి చేయొచ్చు, లేదంటే ర్యాపిడో కూడా చేయొచ్చు. సో ఏ అకేషన్ కైనా, స్పెషల్ అకేషన్ కి ఈజీగా ప్లీట్లెటింగ్ చేయించుకొని పర్ఫెక్ట్ గా ప్రొఫెషనల్ లెవెల్లో మీరు డ్రైప్ చేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. సో బేసిక్ 4 ప్లీట్స్ నుంచి 13 ప్లీట్స్ వరకు అయితే నేను సెట్ చేసి ఇస్తాను. శారీని పట్టి చేస్తాను, ఏజ్ ని బట్టి చేస్తాను. కిడ్స్ కైనా, ఉమెన్స్ కైనా, ఎవరికైనా ఇలా ప్లీట్లెటింగ్ అయితే చేస్తాను. సో మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే పైన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.